బక్రీద్, సండే 2 రోజులు హాలిడే వచ్చింది కాబట్టి క్లీనింగ్ అయితే పెట్టుకున్నా అనమాట. అప్పుడు నాకు ఈ మెటీరియల్ అయితే కనపడ్డది. సరే ఇంకా క్లీనింగ్ చేద్దాం. ప్రతిసారి చూస్తుంటే దుమ్ము పట్టిపోయినాయి. ఎందుకంటే వాడట్లేను కదా! సో, బాక్సెస్ అన్నీ క్లీన్ చేసిన ఒకసారి పైనుండి. లోపలైతే చాలా నీట్‌గుంది. నా మెటీరియల్ అన్నీ నా దగ్గర అలానే ఉన్నాయన్నమాట. చాలా స్టాక్ ఉంది. ఆహ్, నేను స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టీచింగ్ ఫీల్డ్‌లోకి రాలేదు. బట్ అప్పుడు నా దగ్గర మనీ కూడా లేకుండే. బట్ నేనెప్పుడైతే జాయిన్ అయినానో చాలా తక్కువ సాలరీతో జాయిన్ అయినా. అప్పుడు నా సగం నాకొచ్చే సాలరీలో సగంలో సగం మొత్తం దీని మీదనే అనమాట. 3,000, 4,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసేదాన్ని. మా మమ్మీ అయితే ఫుల్ తిట్టేది. ఎందుకు ఇది అని చెప్పి. కానీ నాకు చాలా ఇష్టం ఉంటుండే కొత్తవి నేర్చుకోవాలి, కొత్తగా చేయాలి అని చెప్పి. ఎక్స్‌ప్లోరింగ్ నాకు చాలా ఇష్టం. అలా ఒక్కదాన్నే నేను బేగం బజార్ వెళ్ళేదాన్ని కొన్నిసార్లు. మాకిక్కడ నుంచి 1 అవర్ జర్నీ అట్లా, ఒకసారి 40 మినిట్స్ పట్టొచ్చు ట్రాఫిక్ బట్టి. అంతంత దూరం ఎళ్లి స్టాక్ కొనుక్కొచ్చి చేసేదాన్ని చాలా ఇష్టంగా. దాని తర్వాత ఇంకా చాలా కష్టమైపోతుంది రెండిటిని బ్యాలెన్స్ చేయడం. సో, అందుకే స్టాప్ చేసిన. బట్ మెటీరియల్ అంతా అలానే ఉంది. సో, నేను వాటితో చేసినవి కూడా నా దగ్గర అలానే ఉన్నాయన్నమాట. చాలా బావుంటది. హోమ్ మేకర్స్ ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు ఇంట్లోనే. వాళ్ళ పిల్లలకి గానీ, వాళ్ళకి గానీ, లేదంటే సేల్ చేయడానికి కూడా చాలా బావుంటది. నార్మల్‌గా మీకు ఎంతైతే పడిందో దాని మీద ఒక మార్జిన్ ఏసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు ఫేమస్ అనమాట థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి. స్టాక్ అంతా అలానే ఉండిపోయింది. ఎవరికైనా కావాలి అంటే నా మెటీరియల్‌తో సేల్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గర ఉండి అవి నేను వాడకపోతే నాకు ఎట్లనో అనిపిస్తుంది. ఎవరికైనా కావాలి అంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో, నేను కొన్న దానికంటే తక్కువ ప్రైసెస్‌కే సేల్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఒకసారి పిన్ చేయండి. థాంక్ యూ ఫర్